శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే భీషణి ఇంద్రవట్టి వ్యాజని సంసిదః వాయు గోవింద బలో శ్రీరామచంద్రమూర్తికి బలో సీతామాతకు రామలక్ష్మణ హనుమాన్ కి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి ఆలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 9 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు భక్తులకు కన్నుల పండుగగా నిలవనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు అంకురార్పణ కార్యక్రమం గ్రామస్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా నాటకం సుధాకర్ గారు, వారి ధర్మపత్ని మరియు కుటుంబ సభ్యులు, అలాగే ఆత్మకూరు రంగారావు గారు, వారి ధర్మపత్ని మరియు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ భక్తులతో కిక్కిరిసిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి ఆశీస్సులను పొందారు. అలాగే ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతాయని ఆలయ అర్చకులు మరియు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో గల శ్రీ కోదండ రామస్వామి గారి దేవాలయంలో ఈ రోజు నుంచి అనగా 22 మార్చి 2026 నుంచి 30 మార్చి 2026 దాకా 9 రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అది ఈరోజు అంకురార్పణ అనేది ప్రారంభమైంది. ఈ అంకురార్పణకు ఉభయకర్తలు శ్రీ నాటకం సుధాకర్ గారు మరియు వారి ధర్మపత్ని కుటుంబ సభ్యులు, అలాగే ఆత్మకూరు వెంకట రంగారావు ధర్మపత్ని మరియు కుటుంబ సభ్యులు ధర్మకర్తలుగా వ్యవహరించడం జరిగింది. ఈరోజు అంకురార్పణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోయింది. అలాగే ఈ 9 రోజులు ఇక్కడ అంగరంగ వైభవంగా జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అనాదిగా గత 50 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. మధ్యలో కొద్ది రోజులు కొన్ని సంవత్సరాల ఆటంకం అనేది ఏర్పడింది. మరలా తిరిగి పునఃప్రారంభమయ్యి బాగా జరగటం అనేది జరుగుతుంది. దీనివల్ల గ్రామంలో ఐకమత్యము మరియు అభివృద్ధి అనేది నిర్విఘ్నంగా జరుగుతుంది. శ్రీ కోదండరామ స్వామి వారి ఆశీస్సులతో స్థానం చౌకచెర్ల గ్రామం, విడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. ఇది అనాదిగా ఈ యొక్క దేవాలయం స్థాపింపబడిన దగ్గర నుంచి కూడా సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి చక్కగా నిర్వహిస్తున్నారు. తదుపరి కాలానుగతంగా అభివృద్ధి చెంది దేవాలయంలో అన్ని రకాల వాహనాలు, విద్యుత్ దీపాలంకరణలతో ఈరోజు అంకురార్పణతో మొదలుపెట్టి ఏకాంత సేవా మహోత్సవ కార్యక్రమంతో నవరాత్రులుగా 9 రోజులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలని చక్కగా యజమానులు, ఉభయదాతలు వారి యొక్క ఉభయాలను చక్కగా జరిపించుకుంటూ ఈ యొక్క కోదండరామస్వామి వారి యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పడినటువంటి గ్రామస్తులకు, ఉభయకర్తలకు అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి అంకురార్పణతో మొదలుపెట్టి ఒక 9 రోజుల వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా యజమానుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల గ్రామం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెంది కోదండరామస్వామి కృపకు పాత్రులై భక్తులందరూ కూడా ఆయురారోగ్యాదులతో ప్రసాదించవలసిందిగా స్వామివారిని వేడుకుంటున్నాం. ఇక్కడ స్వామివారి కార్యక్రమంలో ముందుగా ఏదైనా మేదినీదేవి అంకురారిష్ట కార్యక్రమంలో అంకురాలు మనం ప్రతిష్ఠించేదన్నమాట. అంకురాలంటే విత్తనం నాటేది. మనం చేలల్లో కూడా ఒక మంచి రోజు చూసుకొని తర్వాత విత్తనాలు చల్లి దున్ని ఎట్లా మనం వరి నాటుతామో అట్లాగే ఇక్కడ నవధాన్యాలను పోసుకొని ఆ పుట్టమట్టి అంటే వాల్మీకంలో పుట్టమట్టిని తెచ్చి ఆ విష్ణువుని ఆహ్వానించి ఆ భూదేవిని ఆహ్వానించి ఆ భూదేవి తల్లికి మనం పూజ చేసి మనం ఆవాహన చేసాం. ఆ పుట్టమట్టిలో తీసుకొచ్చిన నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మనం అక్కడ పాలికల్లో వేస్తే అవి 9 రోజులు
రోజులు మనము నిత్యము స్వామివారి పూజా కార్యక్రమంలో నిత్యహోమము పరిహరణ ఇవన్నీ సేవలన్నీ కూడా బ్రహ్మోత్సవ కాలం ఏకాంత సేవ వరకు ఉండే కాలంలో అవి మొలకెత్తి అవి ఎంతగా పచ్చగా ఉంటే మన గ్రామము కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎర్రదాలుగా వస్తే అనిష్టం సంభవిస్తుంది. తర్వాత పసుపు నలుపు కానీ వస్తే ఆ వినాశనం అనేది మనకు వచ్చే సూచనలుగా ఉంటాయన్నమాట ఆ మొలకల్లో రూపాలు. ఈ అంకురానిష్టాలను మనం ప్రతిష్ఠ చేసి స్వామివారికి నవధాన్యాలు పోసి ఇక్కడ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు నాంది అంటే మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి నాందిగా మనము అంకురార్పణ చేస్తున్నాం. వాసుదేవాయ ఆయన ఒక తప్పడలా పట్టుకో కుంకు ఉంది. सर्वेशा रक्षन्तु श्री सीतारामचंद्र स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.